ఈ పద్ధతులు ఇప్పుడు మారిపోతున్నాయి. ఇవి ఏ విధాలుగా ఉండేవో భారతం చదివితే తెలుస్తుంది. అది రామాయణ భారతాలు ఎందుకు చదవాలంటే ధర్మశాస్త్రాలు మనకు దొరకట్లేదు, ఎన్నో పోయే పోని మిగిలినవైనా అందుబాటులో లేవు. చిత్రమైన పరిస్థితి. కానీ ఇప్పుడు ఎవడు ఏది చెప్తే అది ధర్మం. ఆఖరి ధర్మ సందేహాలను పెడితే వీడు ఒకటి చెప్తాడు, వాడు ఒకటి చెప్తాడు. ఇద్దరు చెప్పింది కాదు మూడో వాడు ఇంకోటి చెప్తాడు. దాన్ని బట్టి ఏమిటయ్యే ఇలా ఉంది మీ హిందూ ధర్మాన్ని అవతల వాడు అడిగిన పరిస్థితి వస్తున్నాయి. ఎందుకంటే పరస్పర విరుద్ధంగా కడిపిన ధర్మాన్ని ఎలా సమన్వయించాలో తెలియనటువంటి రోజులు వచ్చాయి మనకి. ఇక్కడ వాడు చెప్పిన దానికి విరుద్ధంగా చెప్తే నేను హీరో అయిపోతాను అనుకుంటున్నారు పండితులు. కానీ వాళ్ళు వీళ్ళు ఘర్షించడం మిగులుతోంది తప్ప సమాజానికి ఉపకారం జరగడం లేదు. అలాంటి పరిస్థితులు ఉన్న అవునా కదా చెప్పండి. ఇక్కడ ఎందువల్లంటే అసలైన ధర్మశాస్త్రాలు దెబ్బతినేసాయి. పాశ్చాత్యులు పాలించేటప్పుడు పండితులు ఇళ్లల్లోకి చొరబడి వాళ్ళ ఇళ్లల్లో తాళపత్ర గ్రంథాల్లో ఉన్నటువంటి అనేక గ్రంథాలని బయటికి తీసుకొచ్చి 4 రోడ్ల కోడల్లో దగ్ధం చేశారు. మీకు తెలుసా? అనేక మంది పండితులు